ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయము వచనము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చినటువంటి తర్వాత యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేకమైనటువంటి మార్లు యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధిస్తానే ఉన్నారండి. హల్లెలూయా. అట్టి పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నటువంటి మాట, నేను చెప్పు బోధ ఏదైతే ఉందో, నేను మాట్లాడే మాట ఏదైతే ఉందో, అది నాకు పరలోకపు తండ్రికి ఏకమై నేను ఆ మాటలు మాట్లాడుచా ఉన్నాను. ఆ మాటలు నన్ను ఎవరైతే గుర్తించి ఉన్నారో, నా స్వరాన్ని ఎవరైతే విని ఉన్నారో, నా గొర్రెలు అవి వినును అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు ఒక సంఘానికి వెళ్తూ ఉండొచ్చు, ఒక ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉండొచ్చు. అయితే నీ సంఘ కాపరి చెబుతున్నటువంటి బోధ వింటూనే ఉన్నావా? హల్లెలూయా. లేకపోతే దాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారముగా తిరుగుతూనే ఉన్నావా? నేను కూడా అండి ఏదో ఫ్రెండ్స్ని నమ్మేసి ఒక ప్రాంతానికి అయితే వెళ్ళి ఉన్నాను. అక్కడ నాకైతే ముందుగానే చెప్పారు పాస్టమ్మ గారు, ఆ ప్రాంతానికి వద్దు, నష్టపోతావు అనేసి. అయితే నేను స్నేహితులను నమ్మాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది జాబ్ అనుకుంటే బిజినెస్. హల్లెలూయా. అయితే ఎవరికి చెప్పకూడదు అని చెప్పారు. అయితే నేను ఎందుకో తెలియదు కానీ అక్కడ ఫ్రెండ్ని నమ్మాను, మోసపోయాను. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ నీతో కూడా సెలవిస్తూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంఘ కాపర్లు నీకు చెప్తానే ఉంటారు. అయితే ఆ స్వరాన్ని నువ్వు వినాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు చెప్పు ప్రతి బోధను కూడా తమ గొర్రెలు ఎవరైతే ఉన్నారో, దేవుని వెంబడించే వారు ఎవరైతే ఉన్నారో, దేవుని సహవాసం కలిగినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, దేవుని మాటను వింటూ వచ్చారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు వింటూనే ఉన్నావా? అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, తన స్వరముతో నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను ప్రతి దాని విషయంలో కూడా పుష్టిని కలిగించి నిన్ను దేవుడు సత్తువ చేత నిన్ను నింపాలి అనేసి అనుకుంటా ఉన్నాడు. అయితే పుష్టి ఆహారము కాడికి నువ్వు వెళ్తావా, లేకపోతే ఏమీ లేని చోటకి నువ్వు వెళ్తావా? హల్లెలూయా. అయితే నీ మంచి కాపరి ఎక్కడైతే ఉన్నాడో, నువ్వు నీ సంఘాన్ని విడిచిపెట్టమాకు, నీ కాపరిని నువ్వు విడిచిపెట్టమాకు. ఏలియా దగ్గర చేస్తున్నటువంటి పరిచర్య ఎలీషా ఎప్పుడైతే గుర్తించాడో, ఎలీషా ఏం చేయలేదంటే ఏలియాను వదిలిపెట్టలేదండి. హల్లెలూయా. ఎక్కడికి వెళితే అక్కడికి, ఎలా వెళితే అలాగా ఆరోహణం అయ్యేటువంటి స్థానంలో వచ్చేంత వరకు కూడా ఏలియాను ఎలీషా వెంబడిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే వెంబడించాడో ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ రెండంతలుగా ఎలీషా మీద కుమ్మరించబడిందండి. హల్లెలూయా. ఎందుకు అంటే ఆ దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుడిని వెంబడిస్తానే ఉన్నాడు, పరిగెడతానే ఉన్నాడు, దేవుని సన్నిధిలో కనిపెడుతానే వచ్చాడు ఎలీషా. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఏలియా వలె ఉన్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటా ఉన్నటువంటి మాట, తన గొర్రెలు తన స్వరాన్ని వింటాయి. ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావో వినలేదో, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కపారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అట్టి రీతైనటువంటి మాటకు లోబడేటువంటి బిడ్డలుగా దేవుడు ప్రతి బిడ్డను తీర్చిదిద్దును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.